హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు ఒక మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. నా స్టైల్లో గోబీ ఫ్రైడ్ రైస్ని చూపించబోతున్నాను. అండ్ సడన్గా ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము, అంటే మడికేరికి. మా హస్బెండ్ వచ్చి సడన్గా చెప్పారు, మార్నింగ్ రెడీ అవ్వండి, మడికేరికి వెళ్తున్నాము అని చెప్పేసి. సో ఓకే అని చెప్పి ఫాస్ట్గా పనులు కంప్లీట్ చేసుకొని రెడీ అయిపోయాము. ఈరోజు వ్లాగ్ అదే ఫ్రెండ్స్. వ్లాగ్ని చూసి ఎంజాయ్ చేయండి. ఎలా వెళ్తున్నాము ఏంటి అదే వ్లాగ్. ఈరోజు వ్లాగ్ని చూసి ఎంజాయ్ చేసేసేయండి ఫ్రెండ్స్. గోబీ ఫ్రైడ్ రైస్కి అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను. సో అది చేసేద్దాము అని రెడీగా ఉన్నాయి కదా అని చెప్పేసి అది చేస్తున్నాను. అండ్ నేను మీకు ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను కదా, రైస్ అస్సలు బాగా అవ్వటం లేదు అని. ఆ రైసే వేస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే ఇంకా కొంచెం ఎసురు తగ్గించి వేద్దాము, బాగా అవుతాయేమో అని చెప్పేసి ఆ రోజు చేశాను. తర్వాత ఎప్పుడు చేయలేదు, అవి సరిగ్గా అవ్వట్లేదు అని. ఈరోజు బాగా ఎసురు తగ్గించి 1:1 వేద్దాము అని చెప్పి వేస్తున్నాను. 1:1 కంటే కొంచెం తక్కువే వేస్తాను. చూడాలి ఈసారన్నా బాగా వస్తాయో లేదో. రెసిపీని చూద్దాము. క్యాలీఫ్లవర్ని ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిని వేడి నీళ్ళల్లో ఒక 5 minutes ఉంచుకోవాలి. అప్పుడు మనకి బాగా క్లీన్ అవుతాయండి. తర్వాత వీటిని తీసేసేయాలి. తీసేసి మళ్ళీ చల్లనీళ్ళతో నీట్గా వాష్ చేసుకుందాము. బాయిల్ చేయకూడదు, జస్ట్ ఉంచుకోవాలి అంతే. ఇలా చల్లనీళ్ళల్లో కడిగేసి పక్కకి తీసేసుకుందాము, అన్ని వాటర్ లేకుండా. దీంట్లో 1 కప్పు క్యాలీఫ్లవర్కి 1/2 కప్పు బియ్యపిండి వేసుకోవాలి. దీంట్లోనే 1/4 కప్పు మైదా పిండి వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్, కొంచెం కారపొడి. మీకు నచ్చితే కొంచెం ఫుడ్ కలర్ లేదా మీరు స్కిప్ చేయొచ్చు, బట్ మంచి కలర్ ఉంటుంది. ఇలా కొన్ని వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా బ్యాటర్ ఇలా ఉండాలి మనకి. ఇప్పుడు వేడి ఆయిల్లో ఈ గోబీలను వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము. బాగా క్రిస్పీగా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న వీటన్నిటిని మనము తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు 1 గ్లాస్ బియ్యాన్ని వాష్ చేసుకొని నానబెట్టి పెట్టుకుందాము. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ వేసుకోవాలి. నేను 1 గ్లాస్కి 1 గ్లాస్ కంటే కొంచెం తక్కువ నీళ్లు పోసాను. చూడాలి ఇప్పుడు ఎలా అవుతుందో. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న క్యాలీఫ్లవర్లు చూడండి ఎలా ఉన్నాయో. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. అందులో సన్నగా తరిగిన అల్లం వెల్లుల్లి ముక్కల్ని వేసుకుందాం. ఉల్లిపాయ, పచ్చిమిర్చి చీలికలు, కొన్ని క్యాప్సికమ్, సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సన్నగా స్ట్రిప్స్ లాగా కట్ చేసుకున్న క్యాబేజ్ని కూడా వేసుకుందాము. బాగా మిక్స్ చేసుకోవాలి వీటిని. ఇందులో మనము ఒక 2 స్పూన్లంతా టమాటో సాస్, ఒక 2 స్పూన్లంతా సోయా సాస్, ఒక 2 స్పూన్ల వెనిగర్, 1/4 స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము. ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ క్యాలీఫ్లవర్ని వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. మొత్తం బాగా కలిసిపోయేటట్లు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మీరు రుచికి సరిపడా సాల్ట్, కొంచెం టేస్టింగ్ సాల్ట్ యాడ్ చేసుకోండి. మన రైస్ కూడా వేసేసుకుందాము. చూడండి ఎలా అయ్యిందో. ఈ రైస్ని ఇలా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాము. సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా చల్లేసుకుందాము. టేస్టింగ్ సాల్ట్ అనేది ఆప్షనల్ అండి, స్ట్రీట్ స్టైల్లో ఖచ్చితంగా వేస్తారు కదా, అందుకోసమని. అంతే, చూసారా ఎంత సింపుల్గా రెడీ అయిపోయిందో. సర్వ్ చేసేయండి వేడివేడిగా.
టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఇంకొంచెం పొడి పొడిగా రైస్ ఉండింటే బాగుండు అనిపించింది. బట్ టేస్ట్ అయితే ఆసమ్. రిస్క్ చేయకుండా నార్మల్ రైసే వేస్ట్ చేసింటే బాగుండేమో. పర్లేదు, హ్యాపీ. టీమ్ ప్రిపేర్ చేయొద్దన్నారు, ఎందుకంటే టైం సరిపోదు కదా అని చెప్పారు. పైగా పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి, ఆన్లైన్ క్లాసెస్. సో వాళ్ళకి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా, క్వశ్చన్ ఏంటి, ఆన్సర్ దానికి ఏం వస్తుంది అని. కొంచెం మనకి వర్క్ ఉంటుంది కదా. ఇద్దరికి ఆన్లైన్ క్లాసెస్, బాబుకి ఎగ్జామ్స్ ఇప్పుడు. ఇంకా క్లాసెస్ టైంలో పక్కనే కూర్చోవాలి, అస్సలు టైం సరిపోదు. మార్నింగ్ 9 నుంచి స్టార్ట్ అయితే మళ్ళీ 1 వరకు వాళ్ళ దగ్గరే సరిపోతుంది టైం అంతా నాకు. తర్వాత 1కి క్లాస్ అయిపోతేనే పాపకి వెంటనే ఫుడ్ స్టార్ట్ చేయాలి మధ్యాహ్నం లంచ్ టైంకి. అలాంటి టైం టేబుల్ కాబట్టి ఫుడ్ ఏం చేయొద్దులే అన్నారు. బట్ కర్రీస్ అక్కడ బాగుండవు అని మాత్రం చెప్పారు. అందుకు ఇలా ఒకవేళ కర్రీ ఏదన్నా ఉంటే మనం హ్యాపీగా రోటీ అలా తినేయచ్చు కదా అని చెప్పేసి చింతపండు పచ్చడి చేశాను. చింతపండు పచ్చడి అండ్ టమాటో గొజ్జు ఇలా చేస్తారు. టమాటోస్ కొన్నే ఉన్నాయి. సో కొంచెం పల్లి పొడి ఎక్కువ వేసేసి ఇలా చేసేసాను. సో చక్కగా రోటీలోకి చాలా ఏందమ్మా ఇలా రోటీలోకి హ్యాపీగా తినేయచ్చు కదా, అందుకని చెప్పి ఇలా చేశాను. సో ఇదే ఫుడ్ మెనూ అయితే, ఇంకా వేరే ఏం చేయలేదు. మా వారు వాళ్ళ ఫ్రెండ్ అంటే ఒకే ఊరు, సో అన్న వాళ్ళ ఫ్యామిలీ కూడా వస్తున్నారు. ఆ పాప, బాబు, చిన్న బాబు, అన్న కూడా ఉంటారు. సో మా ఫ్యామిలీ 2 ఫ్యామిలీస్ కలిసి వెళ్తున్నాము. సో జర్నీని చూసేయండి. ఇంకా ప్యాకింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. జస్ట్ ఒక సండే నైట్ మళ్ళీ రిటర్న్ అన్నమాట. సో అలా 2 days, ఆల్మోస్ట్ 2 days. సో 2 daysకి ప్లానింగ్ అంతా కంప్లీట్ చేసుకున్నాము. ఏం చూడాలి, ఎక్కడికి వెళ్ళాలి అనేది. ఎందుకంటే ఆయన ఆల్రెడీ 2-3 times వెళ్ళారు కాబట్టి. ఓకే, పిల్లలతో అలా జర్నీ సాగుతోంది. డిన్నర్ కోసము ఒక డాబా దగ్గర ఆపాము, పార్క్ డాబా. సో చక్కగా ఫుడ్ని ఎంజాయ్ చేసి మేము బయట వచ్చేస్తాము. ఆల్రెడీ తినేటప్పుడు అయితే తీయలేదు, అది కూడా ఎందుకని. బట్ హోటల్ అంతా బాగుంది, మీకు చూపిద్దామని చెప్పి జస్ట్ చూపిస్తున్నాను అంతే. గ్రీన్ పార్క్ అంతా బాగుంది, సర్వీస్ కానీ ఫుడ్ కానీ అంతా బాగుంది. పైగా వెల్కమింగ్ డ్రింక్ స్టార్టింగ్ వెళ్ళగానే వాళ్ళు ఒక ఇమ్యూనిటీ బూస్టర్ డ్రింక్ లాగా ఇచ్చారు, బాగా అనిపించింది. బట్ అక్కడైతే నేను షూట్ చేసుకోలేదు, ఎందుకంటే మా హస్బెండ్కి అట్లంతా ఇష్టం ఉండదన్నమాట నేను తీయటం వల్ల, అందుకనే తీయలేదు. బట్ అంతా ఓకే. ఇక్కడంతా స్టార్టింగ్ నుంచి బాగా అనిపించింది కాబట్టి మీకు మీ జర్నీలో యూజ్ అవుతుందేమో అని ఇది కూడా చూపిస్తున్నాను. మన హెల్త్ గురించి కూడా ఆలోచిస్తున్నారు కదా, అది బాగా అనిపించింది నాకు, అందుకే మీకు హోటల్ని చూపిస్తున్నాను అంతే. టైం 11:30 అవుతుంది ఫ్రెండ్స్. మేము ఆల్మోస్ట్ హోటల్కి రీచ్ అయిపోయాము. అంటే మడికేరికి చేరుకోలేదు. హాసన్ దగ్గర శ్రీవర రెసిడెన్సీ ఆపోజిట్ పృథ్వీ థియేటర్, ఇక్కడ మేము స్టే చేసాము ఈ నైట్. అంటే నైట్ మాత్రమే ఉంటున్నాము. మార్నింగ్ లేచి తర్వాత మేము మెయిన్ ప్లేస్కి వెళ్ళేసి చూడాల్సినవి చూడాలి. మిడ్ నైట్ అయిపోయింది కదా, ఇప్పుడు జర్నీ వద్దని చెప్పేసి మిడిల్లోనే ఇలా స్టాప్ చేసేసాము. రూమ్ కూడా చాలా బాగుంది. సో రూమ్ని చూపిస్తాను, రూమ్ ఎలా ఉంది అనేది. రూమ్ ఇలా ఉంది ఫ్రెండ్స్, చాలా బాగుంది, నీట్గా క్లీన్డ్గా ఉంది రూమ్ అనేది, చాలా బాగుంది. సో ఎవరైనా ఇటువైపు వస్తే ఇక్కడ స్టే చేయడానికైతే చాలా బాగుంది. పిల్లలు చక్కగా ఇప్పటిదాకా పడుకో ఉన్నారు, మేము ఇక్కడ తీసుకొచ్చే లోపల లేచి ఆడుకుంటూ ఉన్నారు. పడుకోండి నాన్న, పొద్దున్నే లేవాలి కదా, పడుకోండి.
హాయ్ చెప్తోంది ఫ్రెండ్. సే హాయ్, అందరూ హాయ్ చెప్పండి. ఓకే, రూమ్ చాలా నీట్గా ఉంది కదా ఫ్రెండ్స్. ఆర్గనైజ్ చాలా బాగా అనిపించింది. మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయాము. హాసన్ రూమ్ వెకేట్ చేసి మడికేరికి బయలుదేరాము. సో ఇంకా దారిలో ఏదైనా చూస్తూ 12 o'clockకి రూమ్ అక్కడ బుక్ చేశారు. సో రిసార్ట్ బుక్ చేశారు. అక్కడికి 12 o'clockకి కరెక్ట్గా ఆ టైంకి రీచ్ అవ్వాలి. 24 hours టైం. సో 12 to 12, ఈరోజు 12 నుంచి రేపు 12 వరకు రూమ్ అన్నమాట. సో ఈరోజు రేపు సరిపోతుంది అలా. మంజారాబాద్ ఫోర్ట్కి వెళ్తున్నాము. వ్యూ చూడండి, నేచర్ ఎంత బాగుందో. సో ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ నుంచి ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి. కొద్ది దూరం నడవాలండి, స్టెప్స్ కూడా ఎక్కాలి. కొంచెం చాలానే ఉన్నాయి. పిల్లలైతే బాగా అలసిపోయారు పైకి ఎక్కి దిగే లోపల. బట్ ఓకే, అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాము పైకి. ఇది ఎంట్రన్స్ చూడండి, ఇలా ఉంది కోట అనేది ఎంట్రన్స్. చాలా బాగుంది ఫ్రెండ్స్. దీని ఆకారము స్టార్ ఆకారంలో ఉంటుంది. పైనుంచి డ్రోన్తో కన్నా మనము షూట్ చేసుకోగలిగితే అది చాలా బాగుంటుందండి. స్టార్ షేప్లో ఉంది ఈ ఫోర్ట్ అనేది. టిప్పు సుల్తాన్ గారు కట్టించారంట దీన్ని. ఓకే, సూపర్బ్గా ఉంది. ఇక్కడ షూటింగ్స్కి పర్మిషన్ తీసుకోవాలి అని ఉంది బోర్డ్స్ పైన. ఒకవేళ ఇక్కడ కూడా షూటింగ్ చేసుకోవచ్చు అనుకుంటాను, అంటే ప్రీ వెడ్డింగ్ షూట్స్ అలా చేసుకోవచ్చు అనుకుంటాను. బట్ పర్మిషన్ తీసుకోవాలి అనుకుంటా. చాలా బాగుంది. అండ్ ఆ రోజుల్లో ఇంత బాగా, అంటే ఇంత తెలివిగా ఇంత బాగా కట్టించారు అంటే అస్సలు ఇది కాలేదు. చాలా బాగుంది. 1792లో అనుకుంటాను దీన్ని కట్టించింది ఆయన. చూడండి, ఎంజాయ్ చేయండి. నా మాటలు ఎందుకు, మీరు చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఇక్కడ మధ్యలో ఒక డీప్ వెల్ లాగా ఒకటి ఉందండి. వాళ్ళు దాన్ని ఎందుకు యూస్ చేస్తారో కానీ అంత బాగుంది. అండ్ ఒక గుహ కూడా ఉంది, అంటే చిన్న గుహలాగా ఉంది. లోపలైతే ఏం లేదు. మీరు మొత్తం ఎంజాయ్ చేయండి, వ్యూని మొత్తం చూసేసేయండి. నేను మ్యూజిక్ పెట్టేస్తాను మీకు డిస్టర్బెన్స్ లేకుండా. ఎలా ఉంది ఫ్రెండ్స్, పైన నుంచి వ్యూ పాయింట్ అదిరిపోయింది కదా. కళ్ళకి ఎంత సంతోషాన్ని ఇస్తుంది వ్యూ పాయింట్. అస్సలు ఇక్కడంతా ఎంత ఎంత పీస్ఫుల్గా ఉందంటే అంత బాగా అనిపించింది. అండ్ ఇక్కడ నుంచి మేము రిసార్ట్కి బయలుదేరేసాము. దారిలో చూడండి, ఎక్కడ చూసినా
కాఫీ చెట్లే అండి, మొత్తం కాఫీ ఎస్టేట్స్ అన్నీ అవే ఉన్నాయి. చాలా బాగా అనిపించింది. కాఫీ ఎస్టేట్ ఒక ఎస్టేట్లో అయితే మేము దారిలో చూసాము, మొత్తం ఇవే టచ్ మీ నట్ ప్లాంట్స్, పతివ్రతాకులు అంటారు కదా తెలుగులో, టచ్ మీ నట్ ప్లాంట్స్. సో అవే ఉన్నాయి, మొత్తం ఇవే ఉన్నాయి ఇక్కడ. సో పిల్లలు వాటితో బాగా ఆడుకుంటున్నారు. అండ్ ఎంటర్ అయిపోయాము మెయిన్ దీంట్లోకి. సో ఇది ఎంట్రన్స్, ఇలా ఉంటుంది రెసార్ట్ ఎంట్రీ. రెసార్ట్ అంటే రెసార్ట్ కాదనుకోండి, సో నేను మీకు చెప్పాలని చెప్తున్నాను. ఓకే, ఇలా ఎంట్రీ ఉంటుంది. సో ఇక్కడ నుంచి కొంచెం పైకి వెళ్ళాలి. వెహికల్ లోపలికి వెళ్ళిపోతుంది. నేను మీకు బై వాక్ చూపిస్తున్నాను. సో ఎంట్రన్స్ ఇలా బాగుంది, అటు ఇటు చెట్లతో, అందుకని నేను మీకు జస్ట్ చూపిస్తున్నాను. మొత్తం నేచర్ని ఒక లుక్ వేసేయండి. ఇక్కడ చూడండి, హార్ట్ షేప్లో ఇలా మొక్కల్ని వేశారు. బ్యూటిఫుల్ నేచర్ని ఎంజాయ్ చేయండి. ఎవరైనా ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ, లేదా పీస్ఫుల్గా మేము కొంచెం రిలాక్స్ అవ్వాలి అనుకునే వాళ్ళు, లేదా సమ్మర్ వెకేషన్కి ఎక్కడైనా ట్రిప్ వేయాలి అనుకునే వాళ్ళు, సో అలాంటి వాళ్ళందరికీ బెస్ట్ ప్లేస్ మడికేరి అని చెప్పొచ్చండి. నా ఒపీనియన్ అది. సో చాలా బాగా అనిపించింది ఇక్కడైతే. నాకు ఇక్కడ బాగా అనిపించింది ఇంకా, ఎందుకంటే వాళ్ళు రిసీవ్ చేసుకోవటం అన్నీ నాకు బాగా నచ్చాయి అన్నమాట. ఇక్కడ ఫ్లవర్స్ చూడండి, ఆకులే ఫ్లవర్స్ లాగా ఉన్నాయి, డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్గా. ఇక్కడ ఒక చోటే కాదండి, ఆల్మోస్ట్ దారిలో అందరి ఇళ్ళ దగ్గర ఇలాంటివే ఉన్నాయి. ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర ఇలా పూల మొక్కలు ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇల్లులు కూడా ఇవి పెంకుటిల్లు టైప్లోనే ఉన్నాయండి. వాళ్ళకి సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ కదా, ఎప్పుడు వర్షం పడుతూ ఉంటుంది, ఎప్పుడు మంచు ఉంటుంది కాబట్టి. సో వాళ్ళు ఇక్కడ కంపల్సరీ అలా వాళ్ళకి పాచి పట్టకుండా అలా ఉండాలి కాబట్టి, సో వాళ్ళ ఇల్లులు అలాగే పెట్టుకున్నారు. బట్ చాలా బాగున్నాయండి అవి కూడా. నేచర్ లవర్స్ బాగా ఎంజాయ్ చేస్తారనుకుంటాను. ఈ వీడియో చూస్తే ఎంజాయ్ చేయండి మీరు. చిన్న రెసార్ట్, పెద్దదైతే కాదు, చాలా బాగుంది. వ్యూ అంతా చాలా బాగుంది. రూమ్ కూడా చాలా నీట్గా ఇచ్చారు చూడండి. సో ఫస్ట్ బెడ్, సెకండ్ బెడ్, థర్డ్ బెడ్ చాలా నీట్గా ఇచ్చారు, బాగుంది. ఇంకా ఫుడ్ కూడా వాళ్ళే ప్రిపేర్ చేస్తున్నారు. సో ఓకే, మెనూ ఇచ్చేసాము, ఫుడ్ వస్తుంది. హ్యాపీగా తినేసి ఇంకా సైట్ సీయింగ్ అలా వెళ్ళి చూసి రావాలి. అన్నీ ఏమేమి ఉన్నాయో మెయిన్ ప్లేసెస్ అన్నీ చూసి, రేపు మళ్ళీ 12కి వెకేట్ చేస్తాం, రూమ్ని ఖాళీ చేసేయాలి. ఇంకా తర్వాత అన్నీ ప్యాక్ చేసేసుకొని మిగతావి ఏమన్నా ఉంటే చూసేసి మళ్ళీ రిటర్న్ ఇంటికి అలా ప్లాన్ చేసుకున్నాము. సో ఇంకా మంచి ప్లేసెస్ చూసేయండి మీరు. లంచ్లోకి రోటీ చేశారు, చాలా సాఫ్ట్గా ఉంది రోటీ. వెజిటేబుల్ రైస్ చేశారు, వైట్ రైస్, లేడీస్ ఫింగర్ బెండి ఫ్రై చేశారు బెండకాయతో, అది కూడా చాలా బాగుండింది. అండ్ సాంబార్, రసం, చికెన్ ఫ్రై, గ్రీన్ చికెన్ చేశారండి. అన్నిటికంటే ఎక్సలెంట్ టేస్ట్ ఉండింది గ్రీన్ చికెనే, చాలా బాగుండింది. అండ్ అరటిపళ్ళు, సలాడ్ ఇవంతా కామన్ కదా, ఇంకా పెరుగు. అండ్ ఇది స్వీట్ అండి, రైస్ ఫ్లోర్తో పాయసం చేశారు. ఇది నేను అసలు టేస్ట్ కూడా చేయలేదు. అండ్ ఇక్కడ కిల్లీ టైప్లో అన్నీ పెట్టేశారు, బట్ మేమైతే వేసుకోలేదు, నేను అస్సలు వేసుకోను. అన్నీ చాలా బాగున్నాయండి. ఇక్కడ మాత్రమే బాగున్నాయండి, ఇంకెక్కడ బాగలేవు. మనం స్పైసీగా తింటాం కదా, వీళ్ళు మాత్రం ఇక్కడ చాలా చప్పగా ఉన్నాయి. కర్రీ అసలు అన్నీ చాలా చప్పగా ఉన్నాయి. అయితే చప్పగా ఉంటాయి లేదా స్వీట్గా ఉంటాయి ఇక్కడ.
సో మేము నన్ను ఎందుకు చింతపండు చట్నీ టమాటా గొజ్జు చేయమన్నారో నాకు తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది క్లియర్గా అట్లా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఫుడ్ తినేసి ఇంకా మేము బయలుదేరేసాము. ముకానంనే వాటర్ ఫాల్స్కి బయలుదేరాము. సో ఇదొక పెద్ద అడ్వెంచర్ అనే అనుకోవాలండి. అంటే అంత పెద్దది కాదనుకోండి, కానీ చాలా భయం వేసింది. వాటర్ ఫాల్స్ ఇక్కడ ఇలా ఉంది కదండి, ఇక్కడికి వచ్చి మేము తీసుకోవటానికే సినిమా కనపడింది మాకు. రాళ్ళ మీద అలా నడుచుకుంటూ రావాలి. పైగా ఇప్పుడైతే ఫ్లో తక్కువ ఉంది కాబట్టే మేము ధైర్యం చేసి ఇంతవరకు రాగలిగాము అంతే. పూర్తిగా వాళ్ళు కిందకి దిగేశారు, మేము దిగలేకపోయాము. చూడండి ఎలా ఉందో, మిమ్మల్ని ఎలా దిగమంటారో అసలు. మా వారు ఇంకా పిల్లల్ని పట్టుకొని దిగేశారు. నేనైతే అస్సలు దిగలేకపోయాను. కానీ చాలా హ్యాపీగా అనిపించిందండి, చాలా ఎంజాయ్ చేశాము. అండ్ ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. ల్యాక్ చేయకుండా ఇంకొక మంచి వీడియోలో ఇంకా నేను చూసిన మంచి ప్లేసెస్ని మీకు షేర్ చేస్తాను. మేము తీసుకున్న కొన్ని బ్యూటిఫుల్ పిక్స్ని మీతో షేర్ చేసుకుంటున్నాను, ఎలా ఉన్నాయో. అండ్ మీరు ఎంత ఎంజాయ్ చేశారు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. నా వీడియోస్ నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. Thank you, friends.